హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రాసిన 2024 బ్యాచ్ వాళ్ళకి ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా గుడ్ న్యూస్. నేను చెప్పడం కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ మీకు అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఎంసెట్ రిలేటెడ్ కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీలైతే ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అక్కడ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సో ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేయండి. 3-4 మంత్స్ మాత్రమే మన ఛానల్తో ట్రావెల్ అవుతారు కాబట్టి మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే మేము మెంటర్షిప్ కోసం 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో 7893947228 నెంబర్ ఉంటుంది. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఎంసెట్ మెంటర్షిప్ అని. ఓకేనా, మెసేజ్ చేయండి. సో దట్ మీకు అక్కడ మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్స్. మీరు జాయిన్ అవ్వచ్చు. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మేము హెల్ప్ చేస్తాం. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేస్తుంటారు. సో ఫ్రీ సీట్ ఎవరికి వస్తుందని నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సీట్ అనేది మనకు 2019 కన్నా ముందు లేకుండే. కేవలం 35,000 మాత్రమే స్కాలర్షిప్ వచ్చేది. 10,000 బిలో ర్యాంక్ వాళ్ళకి మాత్రమే ఎలా ఇచ్చేవారంటే కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం అయ్యారో దాని తర్వాత 2 స్కీములు పట్టుకొచ్చారు. సో ఆ 2 స్కీములు ఏంటంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని తీసుకొచ్చి ఏ స్టూడెంట్ అయినా ఎంత ర్యాంక్ అన్నా రానివ్వండి, వైట్ రేషన్ కార్డు ఉండి 2 లక్షలు 2 lakhs బిలో ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, దాంతోపాటు హాస్టల్ ఫీ కూడా మేమే ఇస్తాము అని అప్పుడున్న గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. నిజానికి అది బెనిఫిట్ స్టూడెంట్స్ కోసం. సో దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, చాలా మంది అనుకున్నారు అంటే ఈ స్కీమ్ ఉంటుందా, ఈ స్కీమ్ వెళ్తుందా, కేవలం మళ్ళీ 35,000 రూపీస్ ఏదైతే ప్రీవియస్ స్కీమ్ ఉందో అదే వస్తుందా, రిమైనింగ్ ఫీజు మేము కట్టుకోవాలా అని చాలా మంది అడిగారు. సో కానీ అలా కాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా, సో మీ అందరికీ గుడ్ న్యూస్, ఇది జియో నెంబర్ 4ని, నా దగ్గర జియో లేదు, సో జియో నెంబర్ 4ని June 8, 2024 రోజున రిలీజ్ చేస్తూ సో ఏదైతే ప్రీవియస్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అని, జగనన్న వసతి దీవెన ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్ అని. సో ఈ విధంగా 2 నేమ్స్ అనేవి ఈ 2 స్కాలర్షిప్లకి తీసుకొచ్చి వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంసెట్ 2024 బ్యాచ్ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఫ్రీ సీట్ ఉందో అది అలానే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీ సీట్ రావాలంటే ఎలిజిబిలిటీస్ మాట్లాడుకుందాం. మీకు ఫ్రీ సీట్ రావాలంటే మీకు కన్నర్ కోటాలో ఎంసెట్ లో సీట్ రావాలి. అంటే ఎంసెట్ లో ర్యాంక్ వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీకు కన్నర్ కోటాలో సీట్ వస్తే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఓకేనా, వైట్ రేషన్ కార్డు ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఓకే, అండ్ మీ యొక్క ఇన్కమ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అని తేడా లేకుండా 2 లక్షలకు బిలో ఉండాలి. రూరల్ ఏరియా కానీ మీకు అర్బన్ ఏరియా కానీ 2 లక్షలకు బిలో ఇన్కమ్ ఉండాలి. అంటే ఎవరికైతే బిలో ఇన్కమ్ ఉంటుందో, 2 లక్షల బిలో ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మీకు ఫ్రీ సీట్ అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. మిగతా క్యాండిడేట్స్కి రాదు. మిగతా క్యాండిడేట్స్కి ఎవరికి అంటే వైట్ రేషన్ కార్డ్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మీకు ఫ్రీ సీట్ అనేది రాదు. సీట్ వస్తుంది, కాకపోతే కాలేజ్ ఫీ ఎంత ఉంటే అంత ఫీ మీరే కట్టుకోవాలి. అండ్ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు రాదు. మీ పేరెంట్స్ ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళైతే మీకు రాదు. ఓకేనా, మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 8 lakhs అబోవ్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇలాంటి కేటగిరీలో ఉన్న ఏ క్యాండిడేట్ కైనా ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీరందరూ ఫీ కట్టుకోవాలి. ఎవరికైతే 2 లక్షలకు బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో, వైట్ రేషన్ కార్డు ఉంటుందో, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2024 January 1 తర్వాత తీసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఫ్రీ సీట్ వస్తుంది. ఓకేనా, మీ అలాట్మెంట్ లోనే 0 ఫీ అని మీకు వస్తుంది. మీ అలాట్మెంట్ లో కనుక మీకు 0 ఫీ అని రాకపోతే ఆ రిమైనింగ్ ఫీ అనేది మీరు పే చేసుకోవాలి. సో ఫ్రీ సీట్ రావాలంటే మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా సో జగనన్న విద్యా దీవెన స్కీమ్ కానీ వసతి దీవెన స్కీమ్ కానీ ఈ రెండింటికి పేర్లు మార్చి వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఎంత ర్యాంక్ వచ్చినా, ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంటే పే చేస్తుంది. సో కాకపోతే ఈ 35,000 పే చేయాలని అప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ డెసిషన్ తీసుకున్నారు.
తెలంగాణలో మాత్రం తెలంగాణలో స్టూడెంట్స్ దురదృష్టవంతులే, ఎందుకంటే 35,000 మాత్రమే తెలంగాణలో వస్తాయి, రిమైనింగ్ ఫీజు ప్రతి క్యాండిడేట్ పే చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అట్లా కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే పే చేస్తుంది. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ డెసిషన్ మాత్రం అప్పుడున్న గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతుందో అదే తీసుకురావడం జరిగింది. దాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కాబట్టి సో అందరూ హర్షించదగింది, అందరూ వెల్కమ్ చేయొచ్చు. కాబట్టి అందరు స్టూడెంట్స్ కూడా గుడ్ న్యూస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.